హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణాములు. సో మొట్టమొదటిగా ప్రార్థనలతో మొదలు పెడదాము. జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయికి జై, నితాయ్ చైతన్యకి జై, పరశురామ్ భగవాన్ కి జై, వామన్ దేవ్ కి జై, గిరి గోవర్ధన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం దైవాసుర స్వభావములు అనేటువంటి అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాం. 16వ అధ్యాయము. ఇవాళ మనం చెప్పుకోబోయేది 16.4. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పాత సంపదమాసురీం. ఓ పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము లనేటి లక్షణములు అసుర స్వభావము కలిగిన వారికి చెందినవి. ఎవరైనా చదవగలరా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. అభిమానశ్చ ఇంకెవరైనా చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి. దంభో దర్భోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరైనా చదువుతారా? లాస్ట్. హరే కృష్ణ ప్రభుజీ. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. దంభో దర్పోభిమానశ్చ చాలండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో హరే కృష్ణ, ధన్యవాదాలు అందరికీ. సో కిందటి శ్లోకంలో 16.1 నుంచి 16.3 వరకు శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణముల గురించి చాలా విస్తారంగా చెప్పడం జరిగిందనమాట. ఓకే, దైవీ లక్షణాల గురించి మనం విన్నాము. ఎన్నో లక్షణాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి ఏంటంటే, అసలు దైవీ సంపత్ అంటే ఏమిటి, దైవీ లక్షణాలు, ఆసురి లక్షణాలు 2 రకాలుగా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. దైవ అసుర అని 2 రకములైనటువంటి జీవులు ఉన్నారు. అందరు జీవుల్లో కూడా ఒక క్లాసిఫికేషన్ అనమాట, దైవ అసుర. సో ఇప్పుడు ఆ దైవ అసుర అంటే వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి మనం వాళ్ళు దైవాన అసుర అని చెప్పవచ్చు. సో ఆసురికమైనటువంటి గుణాలు ఏమిటి అంటే, మొట్టమొదటి గుణం ఏమిటి అంటే, ఫస్ట్ది డంబము, అంటే గర్వము. గర్వం అనేది ఏంటంటే, ఇప్పుడు ధర్మానికి 4 పాదాలు ఉన్నట్టుగా అధర్మానికి కూడా 4 పాదాలు ఉంటాయి. సో అధర్మంలోని ఒక పాదం అది గర్వం అనేది. గర్వము, పొగరు అనేది, అహంకారము అనేది అది అధర్మానికి ఉన్నటువంటి ఒక పాదం. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చూస్తాం చాలామంది సొసైటీలో, అలాగే కలియుగంలో కూడా ప్రతి వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా గర్వం అనేది ఉంటుంది. ఎంత అవసరం అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ప్రభుపాదుల వారు వారి భాష్యంలో రాస్తారన్నమాట, ఒక నయా పైసా చేతిలో ఉన్నటువంటి ఒక బిచ్చగాడికి కూడా చాలా ఎక్కువగా పొగరు ఉంటుందని కలియుగంలో. సో అది కలియుగం యొక్క లక్షణం అనమాట. గర్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అది చాలా గొప్ప లక్షణం ఏం కాదు.
చాలామంది దాన్ని కూడా గొప్ప చెప్పుకుంటాం. నాకు చాలా కోపం ఎక్కువ, నాకు చాలా పొగరు ఎక్కువ అని. కానీ గర్వము, పొగరు, అహంకారము, కోపము ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కావు. ఇవి అసుర లక్షణాలు. అసుర లక్షణాలని స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. రెండిటి కింద క్లాసిఫై చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. దైవ, అసుర. దైవ, అసుర అంటే దైవీ గుణములు ఉన్నవాడని దైవ అంటే దైవీ గుణములు, అంటే దేవుడని కాదు, దైవీ గుణములు ఉన్నవాడు అని. అసురుడు అంటే ఆపోజిట్. దైవీ గుణములు లేని వాళ్ళని అసురులు అని కూడా అంటారు. ఇప్పుడు అసురుడు అనేటువంటి పదము మనకి భగవద్గీతలో 2-3 సార్లు వచ్చి ఉన్నది. ఓకే, ఎవరికైనా గుర్తుందా? అసుర అనేటువంటి పదం ఇంకెప్పుడైనా వచ్చింది భగవద్గీత వేరే శ్లోకంలో? ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. ఎవరికైనా గుర్తుందా? లేదు ప్రభుజీ. ఎస్, నో ప్రాబ్లం. 4 రకములైనటువంటి జనాలు నన్ను చేరుకోరు అని చెప్పడం జరిగింది. అవునా? నమే దుష్కృతినో మూఢా ప్రపంచంతే ప్రపద్యంతి నరాధమ మాయజాపహృత జ్ఞాన ఆశ్రయం భావం ఆశ్రిత. మాయయాపహృత జ్ఞాన ఆసురీం భావం ఆశ్రిత. 4 రకములైనటువంటి జనాలు కృష్ణ భగవానుణ్ణి చేరుకోరు. వాళ్ళు ఎవరు అంటే దుష్కృతులు, వాళ్ళందరూ దుష్కృతులే. మూఢులు, నరాధములు, మాయయాపహృత జ్ఞానులు, అసురులు. అక్కడ మనకు చెప్పబడింది అనమాట. అసురులు, మాయాపహృత జ్ఞానులు, నరాధములు, మూఢులు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించరు అని. అంటే అది ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసురుడు అంటే ఎవరంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించడో వాణ్ణి అసురుడు అని అనవచ్చు. అది మనం అనుకోవడం కూడా కాదు, శాస్త్రంలో ఉన్నటువంటి స్టేట్మెంట్ అది. విష్ణు భక్త భవే దైవ ఆసుర విపర్యత అని చెప్పడం జరిగింది అనమాట. అంటే కృష్ణ భగవానుడి యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను దైవ, విష్ణు భక్తుడు కాని వాడటువంటి వాడు అసుర అని చెప్పడం జరిగింది. ఇప్పుడు బొమ్మ చూసినట్టయితే ఇక్కడ ప్రహ్లాదుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు భగవద్వేషి, భగవంతుడిని ద్వేషిస్తాడు. అదే ప్రహ్లాదుడైతే గనక భగవద్భక్తుడు. అదే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఇక్కడ దుష్కృతాం అనేటువంటి పదం వాడబడింది. అవునా? దుష్కృతాం అనే పదము ఇంకొక శ్లోకంలో కూడా వాడబడింది. మరి ఎవరు దుష్కృతులు అంటే ఎవరు వాళ్ళు? వినాశాయ చ దుష్కృతాం అంటే ఎవరు దుష్కృతులు? పరిత్రాణాయ సాధూనాం అంటే ఎవరు వాళ్ళు సాధువులు అంటే దానికి ఆన్సర్ మనకి దొరుకుతుంది అనమాట. ఎవరు సాధువులు అంటే సాధువులు ఎవరు అనేది మనకి సాధువు యొక్క లక్షణాలని మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది అనమాట. అది శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో కపిల భగవానుడు చెప్పినటువంటి శ్లోకంలో మనకు తెలుస్తుంది అనమాట. సాధువు యొక్క లక్షణాలు ఏమిటి అంటే తితిక్ష కారుణీక సుహృద సర్వదేహినాం అజాతశత్రవ శాంత సాధవ సాధుభూషణ. అంటే సాధువు యొక్క లక్షణాలు ఏమిటి అంటే తితీక్ష అంటే చాలా సహనం కలిగి ఉంటాడు, కారుణిక కరుణ కలిగి ఉంటాడు, సుహృద అంటే అందరికీ కూడా మంచి మిత్రుడై ఉంటాడు, అజాతశత్రవ అనకి ఎటువంటి శత్రువులు ఉండరు, శాంత చాలా శాంతంగా ఉంటాడు, అతనిని సాధువు అంటారన్నమాట. తర్వాత ఈ సాధువు యొక్క బహిరంగ లక్షణాలు ఆంతరంగిక లక్షణాలని 2 ఉంటాయి. బహిరంగ లక్షణాలు అంటే ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్, ఆంతరంగిక లక్షణాలు అంటే ఇంటర్నల్ క్వాలిఫికేషన్, అంటే అసలైనటువంటి క్వాలిఫికేషన్. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సపోజ్ ఎవరైనా ఒక కంపెనీ జాబ్కి అప్లై చేస్తున్నారంటే ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే వాళ్ళు ఏదో ఒక డిగ్రీ చదువు ఉంటారు. ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్, అది ఫైనల్ క్వాలిఫికేషన్ కాదు, అది ఒక క్వాలిఫికేషన్, కొంతవరకు అది క్వాలిఫికేషన్. అసలైన క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి ఆ పని తెలిసి ఉండాలి, అది నిజమైనటువంటి క్వాలిఫికేషన్. అంటే
ఇంటర్నల్ క్వాలిఫికేషన్. ఆంతరికమైనటువంటి లక్షణాలు ముఖ్యం బహిరంగ లక్షణాల కన్నా. ఈ బహిరంగ లక్షణాలు మాత్రమే. మరి సాధువు యొక్క అంతరంగిక లక్షణాలు ఏమిటి అనేది వచ్చే శ్లోకంలో కపిల భగవానుడు చెప్తున్నాడు. మయ అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే త్యక్త్వ కర్మాణస్ త్యక్త్వ స్వజన బాంధవ. ఎవరైతే సాధువు అయి ఉంటాడో ఆయన మై అనన్య భావేన భక్తిం కుర్వంతి అంటే నా యొక్క అనన్యమైనటువంటి భక్తిని భావంతో చేస్తాడు, దృఢమైనటువంటి భక్తి చేస్తాడు. త్యక్త్వా కర్మణా త్యక్త్వా స్వజన బాంధవ అంటే తన స్వంత సాధు అనేటువంటి పురుషుడు ఎవరు అంటే తన సొంత బంధుమిత్రులని అందరినీ విడిచిపెట్టేసి అన్ని చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టేసి ఉంటాడు. అన్ని రకాలైనటువంటి సాంగత్యాన్ని విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క అనన్యమైనటువంటి భక్తి చేసేవాడే సాధువు అంటే అని. మదాశ్రయ కథామృష్ట శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాప నైతాన్ మద్గత చేతస. అలాంటి సాధువట ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంట, మత్ ఆశ్రయ భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకొని కథామృష్ట శృణ్వంతి కథయంతి చ అంటే భగవంతుడి యొక్క కథలని ఎప్పుడు కూడా చాలా చక్కగా వింటూ ఉంటాడు, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణగణాలను చేస్తూ ఉంటాడు. అలాంటి వాడిని సాధువు అంటారు. అలాంటి సాధువుల్ని కాపాడడానికి శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం అంటే అదే అర్థం. సాధువులు అంటే వాళ్ళు. ప్రహ్లాద్ మహారాజ్ అంటే సాధు. మరి దుష్కృతులు అంటే ఎవరు? నమే దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయయాపహృత జ్ఞాన ఆసురీం భావమాశ్రిత. 4 రకములైనటువంటి దుష్కృతులు ఉన్నారు. వాళ్ళు నన్ను శరణాగతి పొందరు. ఎవరు వాళ్ళు? మూఢులు. అంటే అంటే ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు, మూఢులు అంటే వాళ్ళు గాడిదలు అని. గాడిద అంటే గాడిద చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఎంతగా పనిచేస్తుందంటే ఇంకా గాడిదకి బయట గడ్డి దొరుకుతున్నా కూడా ఆ దోబి ఇచ్చేటువంటి గడ్డి కోసమే వెయిట్ చేసి చాలా కష్టపడి పనిచేస్తుంది. అంటే బ్రెయిన్ లేదని గాడిదకి. ఆ విధమైనటువంటి గాడిదలు భగవంతుడి యొక్క శరణాగతి పొందరు అని భగవాన్ చెప్పారు. మూఢ నరాధమ. 2 రకములైనటువంటి జనాలు ఉంటారు, నరోత్తమ నరాధమ. చూడండి కాంట్రాస్ట్, నరోత్తమ నరాధమ. నరోత్తముడు అంటే భగవద్భక్తుడు. ఎవరైతే గనక ఇతరులు చెప్పడం వల్ల కానీ తనకు తానే తెలుసుకొని ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడినే సదా ధ్యానిస్తూ ఉంటాడో, ఆ సదా సమాధి స్థితిలో నిమగ్నమై ఉంటాడో భగవంతుని ధ్యానిస్తూ, అలాంటి వాడిని నరోత్తముడు అంటారు. నరాధముడు అంటే మనుషులలోకి ఎలా అధముడు అంటే అధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. అలాంటి నరాధముడట భగవంతుడిని ఆరాధించడం అంటే ఎటువంటి ఒక మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎటువంటివి నియమాలు అనేవి ఏవి ఉండవు నరాధముడికి. అలాంటి నరాధములు భగవంతుడిని ఆరాధించరట. తర్వాత మాయయాపహృత జ్ఞాన, ఇది ఒక కేటగిరీ. మాయయాపహృత జ్ఞాన అంటే ఎవరైతే వాళ్ళ జ్ఞానము మాయ చేత కప్పబడి ఉంది. జ్ఞానం ఉంది కానీ మాయ చేత కప్పబడినటువంటి జ్ఞానం, అది అసలైనటువంటి జ్ఞానం కాదు, అజ్ఞానం. అంటే వాళ్ళు అజ్ఞానంలో MA PhD చేసి ఉంటారు. వాళ్ళకి అన్ని డిగ్రీలు ఉన్నాయి కానీ అజ్ఞానం ఎక్కువగా ఉంది. వాళ్ళు చెప్పమంటే ఫిలాసఫీ కూడా చెప్తారు కానీ అది కరెక్ట్గా భగవద్గీతతోటి అలైన్మెంట్గా ఉండదు, ఆపోజిట్గా ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మానసిక కల్పన చేసేస్తారనమాట. ఇలాగా అలాగా ఇలాగా అలాగా అలాగా అలాగా. అదే ఆధ్యాత్మిక ఆచార్యుడు చెప్పిన మాటని పట్టించుకోరు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటల్ని పట్టించుకోరు. వాళ్ళని మాయయాపహృత జ్ఞాన అంట. 4వ రకం ఆసురీం భావం ఆశ్రిత. ఆసురి అంటే ఇప్పుడు వచ్చిన ఆసుర. ఆసుర అంటే భగవంతుడు లేడు అని నిరసించేటువంటి వాడే అసురుడు, అంటే నాస్తికుడు. ఎవరైతే నేను నాస్తికుడు అని ఓపెన్గా చెప్పుకుంటాడో వాడు అసురుడు. అలాగే హిరణ్యకశిపుడు కూడా ఆయన ఏం చేశాడు? 60,000 తపస్సు చేశాడు, 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే అసురులు కూడా తపస్సు చేస్తారు, అవునా? హిరణ్యకశిపుడు కూడా తపస్సు చేశాడు, రావణాసురుడు కూడా తపస్సు చేశాడు. కానీ ఆ తపస్సుకి ఎటువంటి విలువ అనేది లేదు. ఎందుకంటే తపస్సు అనేది భగవంతుడికి సంబంధించినటువంటి తపస్సునే
తపస్సు అని పిలవాలి. ఆరాధతో యది హరి తపసా తపకిం, నారాధతో యది హరి తపసా తపకిం. కృష్ణ భగవానుడిని ఆరాధించేవాడు తపస్సు చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ భగవంతుని ఆరాధిస్తున్నాడు కాబట్టి. ఆరాధితో యది హరి తపసా తపకిం. ఎందుకు తపస్సు అవసరం లేదు, కృష్ణుని ఆరాధిస్తున్నాడు కదా. నారాధితో యది హరి, భగవంతుని ఆరాధించట్లేదా, కృష్ణుని ఆరాధించట్లేదా, తపసా తపకిం. ఎందుకు వ్రతాలు వేస్ట్, పనికిరావు, ఎటువంటి లాభం అనేది లేదు. నారాధితో యది హరి తపసా తపకిం, దానికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అలాంటి తపస్సు. కాబట్టి హిరణ్యకశిపుడు, రావణాసురుడు చేసినటువంటి తపస్సులు ఎందుకు పనికిరానటువంటి తపస్సులు. 3 రకములైనటువంటి తపస్సులు ఉంటాయని మనకి భగవద్గీతలో చెప్పబడి ఉంటుంది. మనస్సుతో చేసినటువంటిది, శరీరంతో చేసినటువంటిది, వాక్కుతో చేసినటువంటిది. మళ్ళా అందులో కూడా 3 రకాలుగా ఉంటాయి. సత్వగుణంలో ఉన్నది, రజోగుణంలో ఉన్నది, తమోగుణంలో ఉన్నది. సాత్వికమైనటువంటి తపస్సు అంటే శాస్త్రాలలో చెప్పిన విధముగా భగవంతుడి యొక్క ప్రీత్యర్థమై చేసినటువంటి తపస్సునే సాత్వికమైనటువంటి తపస్సు అంటారు. అదే మన శరీరాన్ని హింసిస్తూ చేసేటువంటి తపస్సుని తామసికమైనటువంటి తపస్సు అంటారు. ఎందుకంటే మన శరీరాన్ని మనము తపించినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి పరమాత్మకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శాస్త్రాలలో లేనటువంటి వ్రతాలని మనం ఎప్పుడైతే చేస్తామో, కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఎన్నో రోజులు భోజనాలు తినకుండా ప్రయత్నం చేస్తుంటారు, ఉపవాసాలు. అలాంటివి ఎటువంటి శాస్త్రాల్లో కూడా మెన్షన్ ఉండదు. ఎవరి కోసం చేస్తున్నారో కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. ఏం చేస్తున్నారో కూడా వాటిని తామసికమైనటువంటి తపస్సు అంటారు. తామసికమైనటువంటి తపస్సు అసురులు చేస్తారు. సో అసురుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇవాళ. ఆసురీం భావం ఆశ్రిత. హిరణ్యకశిపుడు అసురుడు, రావణాసురుడు అసురుడు, దుర్యోధనుడు అసురుడు. కౌరవులందరూ కూడా ఆసురికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. సో వాళ్ళ క్వాలిటీస్ గురించి బ్రీఫ్గా ఇప్పుడు చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత ఇంకా డీటెయిల్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేటువంటి శ్లోకాలలో. డంబో దర్ప అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ. డంబము అంటే గర్వము, చాలా ఎక్కువగా గర్వం ఉండడము, పొగరు ఎక్కువగా ఉండడం. దర్పము అంటే పొగరు ఎక్కువగా ఉండడం. అభిమానం. ఇప్పుడు అభిమానం అనేది స్వాభిమానము, అభిమానం అని అంటుంటాం మనము. అది దానికి ఒక ఫైన్ లైన్ అనేది ఉంటుందన్నమాట. అది ఎప్పుడు అది ఆశ్రికమైనటువంటి లక్షణానికి వచ్చిందో మనకే తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే చాలామంది పొలిటీషియన్స్ ఏం చేస్తుంటారంటే ఇది ఒక ఎమోషన్, ఈ ఎమోషన్ని వాళ్ళు వాడుకుంటారు. సో స్వాభిమానము అనేటువంటి పేరుతోటి వాళ్ళు ఓట్లు లాగేస్తుంటారు. సో మనలో మన స్వాభిమానాన్ని పెంచుతారు అన్నమాట వాళ్ళు. మన ప్రాంతీయ అభిమానమైన అయి ఉండొచ్చు, లేకపోతే భాష గురించి అయినా అయి ఉండవచ్చు, లేకపోతే ఇంకేదైనా జాతి గురించి కూడా అయి ఉండవచ్చు. అభిమానము ఏదైనా కూడా దేహానికి సంబంధించినటువంటి అభిమానము ఏదైనా కూడా అది ఆశ్రికమైనటువంటి లక్షణమే. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏమిటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేహం కాదు, మనము ఆత్మలము, దేహము కాదు. దేహం పట్ల మనకు ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో అది అజ్ఞానము. అజ్ఞానము చ అభిజాతస్య పార్థ సంపదమై ఆసురి. సపోజ్ ఎవరైనా నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నేను శూద్రుణ్ణి అని అనుకోవడం, లేకపోతే నేను భారతీయుణ్ణి, నేను ఫలానా, ఇవన్నీ కూడా ఉపాధులు అంటారు. ఉపాధి, దేహానికి సంబంధించినటువంటి ఉపాధి. కానీ భక్తి అనేది ఉపాధి లేనటువంటిది. భక్తి అంటే సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తిరుచ్యతే. నారద భక్తి సూత్రాల్లో నారదుడు భక్తికి ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. భక్తి అంటే ఋషికేశ సేవనం అంటే మన ఇంద్రియాలతోటి కృష్ణ భగవానుడి యొక్క సేవ చేయడమే భక్తి అంటే. ఇది భక్తి యొక్క నిర్వచనం, భక్తి సూత్రాలు ఇచ్చినటువంటి నిర్వచనం. అలాగే సర్వ ఉపాధి వినిర్ముక్తం, ఎటువంటి ఉపాధి అనేది ఉండకూడదు. నేను ఫలానా ఇవన్నీ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు, ఆత్మకి సంబంధించినటువంటి ఉపాధులు కావు. కానీ నేను ఒక భక్తుణ్ణి అని చెప్పుకుంటే అది శరీరానికి సంబంధించినటువంటి ఉపాధి కాదు. భగవంతుడి యొక్క భక్తుడు, నేను భక్తుణ్ణి అని మనం గర్వంగా చెప్పుకున్నట్టయితే అది గర్వము కాదు, అది శరీరానికి సంబంధించినటువంటి ఉపాధి కూడా కాదు. అది సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. నిర్మలమైనటువంటిది, అందులో ఎటువంటి మలం అనేది లేదు. అలాంటి ఆలోచన, ఎందుకంటే
ఎప్పుడైతే కనుక నేను భక్తుడిని, నేను భగవంతుడి యొక్క దాసుడిని అనేటువంటి భావన మనలో ఉందో, అది మిథ్యా అహంకారం కాదు, అది నిజమైనటువంటి కరెక్ట్ అహంకారం. 2 రకాలైనటువంటి అహంకారాలు ఉంటాయి. ఒకటి మిథ్యా అహంకారము, ఒకటి కరెక్ట్ అయినటువంటి నిజమైనటువంటి అహంకారం. నేను భక్తుడిని, నేను భగవంతుడి యొక్క దాసుడిని. సపోజ్ ఎవరైనా కూడా దాసాను దాసః నాహం విప్రో, నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నేను శూద్రుణ్ణి కాదు, నేను సన్యాసిని కాదు, నేను ఎవరిని కాదు, నేను ఎవరినో తెలుసా? గోపీ భర్తృపాద కమలయో దాసాను దాస అంటే గోపీజన వల్లభుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడయ్యా. ఇలా అన్నట్టయితే కనుక అది దైవీ సంపత్, ఇది దైవీ లక్షణం అన్నమాట. ఎందుకంటే ఎవరు కూడా నేను దాసుడిని అని చెప్పుకోవడానికి ఇష్టపడరు భౌతిక ప్రపంచంలో. కానీ మనము భగవంతుడి యొక్క దాసులు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం. అయితే అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు అండ్ భగవంతుడి యొక్క దాసుడు అంటే అది వేరే పొజిషన్. ఇది అబ్సల్యూట్ ట్రుత్. సో ఇది మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అయితే కనుక దాసుడు చాలా గొప్పవాడు, దాసుడు యొక్క దాసుడు ఇంకా గొప్పవాడు, దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడు ఇంకా గొప్పవాడు. సో అలా ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక జగత్తులో రివర్స్ ఉంటుంది ఫిలాసఫీ. ఇక్కడ ఏంటంటే దాసుడు అంటే వేస్ట్, దాసుడి యొక్క దాసుడు అంటే ఇంకా వేస్ట్, దాసుడి యొక్క దాసుడి యొక్క దాసుడు అంటే వర్స్ట్, ఎందుకు పనికిరాదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉల్టా, భగవంతుడి యొక్క దాసుడు అంటే ఇంకా గొప్ప, భగవంతుడి యొక్క దాసుడి యొక్క దాసుడు అంటే ఇంకా గొప్ప. అదే భగవంతుడు మనకి చెప్తారనమాట. ఎవరైతే నా భక్తులని చెప్పుకుంటారో వాళ్ళు నా భక్తులు కారు, ఎవరైతే నా భక్తుల యొక్క భక్తులో వాళ్ళే నా నిజమైన భక్తులు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు అనమాట ఆది పురాణములో. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. మనము భగవంతుడి యొక్క భక్తులం అయితే సరిపోదు, భగవంతుడి యొక్క భక్తులం అవ్వాలి. అది నిజమైన భక్తి అంటే. అయితే ఇంకొక పురాణంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నారన్నమాట. ఎవరైతే నేను భక్తుడిని అని చెప్పుకుంటాడో అతడు భక్తుడు కాదు, డాంబికుడు అని. ఎవరైతే నా భక్తుల యొక్క భక్తులు అతడే నిజమైన భక్తుడు అంటే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారనమాట. అది ఏమిటంటే భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడి యొక్క పాదాలని నిరంతరం వాళ్ళు ఆశ్రయించి ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క లక్షణాలు ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. భగవంతుడు నిర్గుణుడు, ఆయన కంప్లీట్ దివ్యం, పరిపూర్ణుడు, దివ్యమైనటువంటి వాడు. ఆయనకి సమముగా ఎవరు లేరు, ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. మరి అలాంటి నిర్గుణమైనటువంటి భగవంతుడు, ఎటువంటి చెడు గుణాలు లేనటువంటి భగవంతుడి యొక్క పాదాలు అత్యంత పవిత్రమైనవి. భగవంతుడి యొక్క పాదాలు చాలా పవిత్రమైనవి. ఎందుకంటే ఈ జగత్తుని, ముల్లోకాలని పవిత్రం చేసేటువంటి గంగా నది భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చింది కాబట్టి ఆ పాదాలు ఇంకెంత పవిత్రంగా ఉంటాయో మీరు ఊహించవచ్చు. భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి ఒక చుక్క గంగాజలము, ఆ గంగా నది ముల్లోకాలని ఎంతటి పాపాత్ములనైనా పవిత్రం చేయగలుగుతోందంటే మరి భగవంతుడి యొక్క పాదాలలో ఎంత పవిత్రత ఉంటుంది. మరి ఆ భగవంతుడి యొక్క పాదాలని నిరంతరం ఆశ్రయించినటువంటి భగవద్భక్తులు ఎంత పవిత్రులు. అందుకనే వాళ్ళు నడిచేటువంటి తీర్థస్థలాలు, నడిచే తీర్థస్థలం అని చెప్తారు. అంటే ఎక్కడ భక్తుడు, శుద్ధ భక్తుడు, భాగవత భక్తుడు ఉంటాడో ఆ ప్లేసే తీర్థస్థలం అయిపోతుంది. తీర్థాని యాని కుర్వంతి అంటే వాళ్ళు నడిచేటువంటి తీర్థస్థలాలు ఎవరు అంటే భక్తులు, భాగవతులు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క పాదాలని నిరంతరం వాళ్ళ మనసులో పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ స్థలం అంతా పవిత్రీకరణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నడిచేటువంటి తీర్థాలు తీర్థస్థలాలు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. అందుకోసమనే అలాంటి భక్తుల యొక్క సేవ చేసినప్పుడు మనలో ఉండేటువంటి కల్మషాలు కూడా వెళ్ళిపోతాయి. అలాంటి భక్తుల యొక్క సేవ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది భాగవతంలో చెప్పినటువంటి విషయము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే భగవంతుడిని ఇద్దరిని కూడా మనము 2 ప్యారలల్ ట్రాక్స్. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాత్ నగతి కుతోపి అంటే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రైర్
ఉక్తస్తథాభాం యతయేవ సద్భిర్ కింతు ప్రభుర్య ప్రియయేవ తస్య వందే గురుం శ్రీ చరణారవిందం. అంటే ఆధ్యాత్మిక గురువు ఎవరైతే ఉన్నారో, మనం ఎందుకు ఆధ్యాత్మిక గురువుని భగవంతుడితోటి సాక్షాత్ సమానం అని చెప్తున్నాం. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్ర, అన్ని శాస్త్రాలు అదే విధంగా చెప్తున్నాయి, కృష్ణుడితోటి సమానము గురువు. కానీ కృష్ణుడేనా అంటే కృష్ణుడు కాదు, కృష్ణుడు వేరే, గురువు వేరే. కృష్ణుడికి సమాన, కృష్ణుడిని ఏ విధంగా మనం పూజిస్తామో ఆ విధంగా మనం గురువుని పూజించాలి. ఎందుకు పూజించాలి? ఒక మనిషిని మనం ఎందుకు అంతగా పూజించాలి? భగవంతుడిని మనం డైరెక్ట్గా కలుసుకోవచ్చు కదా. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, భగవంతుడితో నేను డైరెక్ట్గా కనెక్షన్ వేసుకుంటాను, నాకు ఎందుకు గురువు? కింతు ప్రభుర్య ప్రియయేవ తస్య వందే గురుం శ్రీ చరణారవిందం. ఎందుకంటే ఆ గురువు శుద్ధ భక్తుడు కాబట్టి, భాగవత భక్తుడు కాబట్టి, ఆయన భగవంతుడి యొక్క నిత్య సేవకుడు కాబట్టి ఆయన దగ్గర నేను అసిస్టెంట్ కింద చేరాలి. అలాంటి నిర్గుణమైనటువంటి గొప్ప గొప్ప భాగవత భక్తులు నిరంతరము భగవద్భక్తిలో ఉన్నటువంటి ఆ భక్తులని, ఇప్పుడు సాధువుల యొక్క లక్షణం చెప్పాం కదా, మనం చెప్పుకున్నాం కదా సాధువుల యొక్క లక్షణం. అలాంటి ఒక సాధువు, అలాంటి ఒక గురువు యొక్క ఆశ్రయాన్ని తీసుకోమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు స్వయంగా. సో అలాంటి యొక్క సాధువు యొక్క ఆధ్వర్యంలో భక్తిని మనం నేర్చుకోవాలట. భక్తిని నేర్చుకోవడము ఎలా నేర్చుకోవాలి? అలాంటి యొక్క సాధువు యొక్క ఆధ్వర్యంలో నేర్చుకోవాలి. ఓకే, అదే కనుక సపోజ్ నాకు భక్తులు అవసరం లేదు, నేను భక్తి చేస్తాను, నాకు తెలుసు, నాకు ఎలా భక్తి చేయాలో నాకు తెలుసు, నాకు నచ్చిన విధంగా నేను చేస్తాను, నాకు శాస్త్రము వద్దు, గురువు వద్దు, సాధువు వద్దు. గురువు, సాధువు, శాస్త్రం, 3 ప్రమాణాలు ఉన్నాయి. గురువు అంటే శుద్ధ భక్తుడు, ఎవరైతే శిష్యులకి గైడెన్స్ ఇస్తాడో భక్తి మార్గంలో, గురువు, దీక్షా గురువు, శిక్షా గురువు. సాధువు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం భక్తుడు. శాస్త్రము అంటే భగవంతుడి యొక్క వాణి. ఇవన్నీ కూడా మనకు 3 ప్రమాణాలు. ఈ 3టిని కనుక మనం ఇగ్నోర్ చేసినట్టయితే అది ఆసురికము. శాస్త్రాలని మనం విడిచిపెట్టేసి, గురువు చెప్పినటువంటి నిర్దేశాన్ని విడిచిపెట్టేసి, సాధువులు అనుసరించేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి, నాకు తోచినట్టుగా నేను ఎప్పుడైతే చేస్తానో పనిని, అప్పుడు మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆసురికమైనటువంటి స్వభావం ఇదే. ఇవన్నీ కూడా ఏంటంటే అహంకారం, గర్వము, పొగరు. అహంకారం ఎంతగా పెరిగిపోతుందంటే ఇంకా చూడండి, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే వచ్చి చెప్పినప్పుడు కూడా వినలేదు. ఇంకా అర్జునుడికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది, యుద్ధం చేయాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చాలా వినయంగా వెళ్ళడం జరిగింది. అయితే ఏం జరిగింది? ఆయన కన్ఫ్యూజన్లోకి వచ్చేసాడు, మోహం. ఈ యుద్ధాన్ని చేయాలా వద్దా అనుకొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతిని పొందాడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొంది శ్రీకృష్ణుడిని అని అడుగుతాడు అనమాట. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి, నాకు దయచేసి చెప్పుము అని. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అని ఆయన వినయంగా కృష్ణ భగవానుని అడిగితే, కృష్ణ భగవానుడు మొట్టమొదటిగా ఆయనకు ఉపదేశం చెప్తాడు. ఉపదేశం చెప్పిన తర్వాత అర్జునుడు చాలా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అన్ని చెప్పిన తర్వాత విశ్వరూపం చూపించిన తర్వాత స్పష్టంగా అర్జునుడికి అర్థమయ్యింది, అర్జునుడికి చక్కగా అర్థమైంది. అదే దుర్యోధనుడికైతే అర్థం కాలేదు. దుర్యోధనుడికి ఎంత చెప్పినా అర్థం కాలేదు. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రాయబారి కింద వచ్చాడు. వచ్చి యుద్ధాన్ని ఆపేయమని చెప్తే దుర్యోధనుడు ఏం చేశాడు? దుర్యోధనుడు ఏమన్నాడు? ఎవరైనా చెప్పగలరు? దుర్యోధనుడు ఏం చేశాడు? బంధిస్తారు ప్రభుజీ కృష్ణ భగవాన్ అందరూ కలిసి. దుర్యోధనుడు అన్నాడు బంధించండి అని. చూడండి ఎలా ఉందో ఆలోచన. అంటే ఒక అసురుడికి దైవీ సంపత్తి కలిగిన వాడికి ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందని. అర్జునుడు అయితే కృష్ణ భగవానుడు పడుకొని ఉన్నప్పుడు కాళ్ళ దగ్గర వచ్చి నిలబడ్డాడు. దుర్యోధనుడు ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు? తల దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే అసురుల యొక్క స్వభావం ఇలా ఉంటుందన్నమాట. అంటే మనము
దేవాలయానికి వెళ్ళినప్పుడు, భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే ఫస్ట్ నమస్కారం చేస్తాం. ఫస్ట్ భక్తులకు నమస్కారం చేస్తాం. తర్వాత గురువుకి నమస్కారం చేసి కృష్ణుడికి నమస్కారం చేస్తే, అసురుడు అనేవాడు ఏంటంటే అలా నుంచుని ఉంటాడనమాట. ఏముంది? ఏంటి? ఈ రాయికి పూజలేంటి? అని వాడు అలా మాట్లాడతాడు. అది అసుర స్వభావం అనమాట. సో వాళ్ళ ఆసురికమైనటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి వాళ్ళకి. సపోజ్ ఆసురికమైన ఆలోచన అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఎవరు ఏంటంటే ఒక దేవాలయంలో ఒక ఎలక వచ్చి ఏదో ప్రసాదమో ఏదో తినేసింది. తినేస్తే ఎవరో ఒక ఆయన అన్నాడట, ఏంటి భగవంతుడు అంటే తన దేవాలయంలో వచ్చినటువంటి ఒక ఎలకను కూడా కంట్రోల్ చేయలేడా? ఒక ఎలక వచ్చి తింటే అలా విగ్రహంలాగా నుంచున్నాడు, దేవుడు దేవుడే కాదు. ఇలాంటి వాడిని అసురుడు అంటారు. ఇది అసురికమైనటువంటి లక్షణం. అసలు అర్థం చేసుకోవాల్సినటువంటి ఫిలాసఫీ ఏంటంటే, ఇప్పుడు ఆ ఎలకలో ఉన్నటువంటి పరమాత్మ కూడా దేవుడే, భగవంతుడే. ఇప్పుడు ఎలక కదలడానికి, ఎలకలో కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, అందులో ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నది, పరమాత్మ ఉన్నది. పరమాత్మ ఉనికి లేనిది ఏది జరగదు. పరమాత్మ అనుకోకపోతే గడ్డి పూచ కూడా కదలదు. కాబట్టి ఏది జరిగినా అంత భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు విగ్రహారాధన, మన విగ్రహాలు ఇవన్నీ ఉన్నవి ఎందుకు అంటే మన కోసం ఇచ్చాడు భగవంతుడు. మనం తత్వం అర్థం చేసుకొని, భగవంతుడు ఎవరో తెలుసుకొని, భగవంతుడి యొక్క సేవ మనం చెయ్యలేం కాబట్టి, మనకి భగవంతుడు కనిపించడు కాబట్టి, రాతి రూపములో, లేకపోతే ఒక శిలా రూపములో, లేకపోతే ఒక మెటల్, ఒక లోహము రూపములో భగవంతుడు వచ్చి కరుణతోటి మనకు వచ్చి మనం అందుబాటులో మన సేవ చేసే విధంగా మనకు కనిపిస్తాడు. మన సేవను అందుకోవడానికి వచ్చాడు భగవంతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు మన సేవను అందుకోవడానికి ఆ రూపంలో వచ్చాడు. అంతేకాని భగవంతుడు అదొకటే కాదు, భగవంతుడు అంతా ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ అసురులు ఏమంటారు? వాళ్ళకి అర్థమైనటువంటి కొంచెం జ్ఞానంతో, మాయాపరిత జ్ఞానంతో వాళ్ళు ఏమంటారంటే భగవంతుడే లేడు అని ఛాలెంజ్ చేస్తారు. ఇది ఆసురికమైనటువంటి ఆలోచనలు అనమాట. సో అహంకారం అనేది ఎంతగా ఉంటుందంటే, ఇంక చివరికి భగవంతుడే స్వయంగా చెప్పినా కూడా దుర్యోధనుడు వినడానికి రెడీగా లేడు. అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా విను అని లాస్ట్ కంక్లూజన్లో చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా విను. నేను చెప్పినది నువ్వు చాలా జాగ్రత్తగా విన్నట్టయితే గనక మంచి జరుగుతుంది, నీకు చాలా మంచి జరుగుతుంది. ఇది 18వ అధ్యాయం చూడండి, 58వ శ్లోకం, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడితో. ఇది అందరికి మనకు చెప్పే మెసేజ్. ఇది ఏంటంటే, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అతచేత్వం అహంకార నశ్రోష్యసి వినంక్షసి. ఇప్పుడైతే కనుక నువ్వు నా యొక్క చిత్తములో, నా యొక్క చైతన్యములో ఉన్నట్లయితే, సర్వదుర్గాణి తరిష్యసి మత్ప్రసాదాత్ అంటే నా యొక్క అనుగ్రహం వల్ల అన్ని అవరోధాలన్నీ దాటేస్తావు. మనకున్నటువంటి ఏకైక అవరోధము మనం శరీరం అనుకునేటువంటి ఈ అజ్ఞానాన్ని మనం దాటేస్తాము. మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతాం. అతచేత్వం అహంకారంతో కనుక నశ్రోస్యసి, వినవా, వినంక్షసి, అంతే, లాస్ట్ వినాశనమే. భగవంతుడి యొక్క మాటలని వినకపోతే మనకే లాస్, ఎవరికి కాదు. అది చెప్తున్నాడు కూడా అర్జునుడికి. నేను చెప్పిన మాట వింటే మంచి జరుగుతుంది. యద్ అహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైస వ్యవసాయాస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. మళ్ళా ఇంకొకసారి వాడాడు అదే పదాన్ని, అహంకారం. మళ్ళా అహంకారంతో కనుక నువ్వు అన్నావు అనుకో, నేను యుద్ధం చేయనని, చూడు ఏం జరుగుతుందో. నీ ప్రకృతి అనుసారంగా నువ్వు మళ్ళీ ఎలాగో యుద్ధం చేయాల్సిందే. ఈ యుద్ధాన్ని మానేసి వెళ్ళిపోతావు, కానీ మళ్ళీ ఇంకెక్కడైనా యుద్ధం చేసి తీరుతావు. ఎందుకంటే అది నీ ప్రకృతి కాబట్టి. నీ ప్రకృతిని నేను కరెక్ట్గా వినియోగించి నేను కరెక్ట్గా చెప్తున్నాను, దేవాది దేవుడై ఉండి అని భగవంతుడు చెప్తున్నాడు. ఇది భగవంతుడి యొక్క వాణిని మనము చెప్పినట్టుగా ఒప్పుకోవాలన్నమాట. ఎవరైతే ఒప్పుకోరో, లేకపోతే దాన్ని డైల్యూట్ చేస్తారో, డిస్టార్ట్ చేస్తారో, అలా ఏం కాదు, ఇలా ఏం కాదు, అలాగా అనేది అహంకారం. ఇది అహంకారం. ఇది ఆసురికమైనటువంటి లక్షణం. అంటే భగవంతుడు చెప్పిన దాంట్లో మనకి ఒక డౌట్ అనేది వచ్చిందనమాట. భగవంతుడు చెప్పింది తప్పు అని మనం అంటున్నాం అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడే నారాయణుడు, ఆయననే వ్యాసుడు
ఈ శాస్త్రాలన్నీ కూడా రాయడం జరిగింది. 14 రకములైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. 4 వేదాలు, 6 ఉపాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు. వేదాంత సూత్రాలు అన్నిటికన్నా గొప్పవి. ఈ వేదాంత సూత్రాలు రచించినటువంటి ఈ వేదవ్యాసుల వారు ఆయన రచనలో ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఉండవు. ఆయన మనకుండేటువంటి మిస్టేక్స్ అంటే అది అపౌరుషేయం అంటారు. అందుకని అపౌరుషేయం అంటే మనలో ఉండే మిస్టేక్ అది ఉండదు. అందరూ ఎప్పుడు అడిగే ప్రశ్న ఇదే, ఎవరు రాశారు చెప్పండి ఫస్ట్ భగవద్గీతని? మీరే రాసుకున్నారు, మీరు రాసేసారని ఫస్ట్ అదే అడుగుతారు ఎవరైనా కూడా. ఫస్ట్ క్వశ్చనే, ఫస్ట్ అబ్జెక్షనే అది. మీ పుస్తకాలన్నీ మీరు రాసుకున్నారు, రామాయణం మీరు రాసుకున్నారు, మహాభారతం మీరు రాసుకున్నారు, భగవద్గీత మీరు రాసేసుకున్నారు, వేదాలు మీరు రాసేసుకున్నారు, మీరు చెప్పేశారు, మీరు రాసేసుకున్నారు. మనం రాయడం కుదరదు. ఏది రాయండి పోనీ, ఎవరైనా రాయండి భగవద్గీత 700 శ్లోకాలు ఎవరైనా రాయగలరా? మనం రాయగలమా? పోనీ ఇప్పుడు రాయగలిగితే ఇప్పటివరకు మనం భగవద్గీత మ్యాచ్ చేసేది ఎవరైనా రాయగలిగి ఉండాల్సింది కదా, ఎందుకు రాయలేకపోయాం? ఇప్పుడు వేదవ్యాసుల వారు మహాభారతాన్ని రచించారు. అందులో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. 1,00,000 శ్లోకాలు ఎవరైనా రాయండి. ఎవరైనా రాయగలిగారా? దేవుడు కాబట్టి స్వయంగా చెప్పారు. ఒక్క శ్లోకం రాయలేరు ప్రభుజీ. ఎన్ని శ్లోకాలు రాయగలరు? మీరే చూడండి, మీరు వికీపీడియాకి వెళ్ళి అన్నిటికన్నా పెద్ద కావ్యం ఏంటని వెతకండి. మహాభారతం అని వస్తుంది. ఎన్ని? 1,00,000. నెక్స్ట్ ఏంటని చూడండి, రామాయణం 25,000. తర్వాత ఏంటి, ఇంకేదో చాలా ఒడిసి ఇది అదేదో గ్రీస్ది వస్తుంది, 12,000 శ్లోకాలు, 10,000, 5,000 శ్లోకాలు, 6,000 శ్లోకాలు ఏమో ఉన్నాయి. అంటే 1,00,000 శ్లోకాలు రాసినటువంటి భగవంతుడు, అది కూడా 1,00,000 శ్లోకాలట. మహాభారతంలో ఉన్నవి అన్ని 1,00,000 శ్లోకాలు. ఇంకా ఒకటే కాదు, మహాభారతంలో ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా వేరే వేరే లోకాలకు వెళ్ళిపోయారు అనమాట. అన్ని శ్లోకాలు భూలోకంలో ఉండవు. రామాయణం కూడా అంతే, 25,000 శ్లోకాలు ఓన్లీ ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ 24,000 శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువగా ఉన్నాయి శ్లోకాలు. వేరే వేరే లోకాలలో అన్నీ ఉంటాయి ఆ శ్లోకాలు. సో వేల 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 శ్లోకాలు భగవంతుడు రాయగలడు. ఆయనలో ఎటువంటి 4 రకములైనటువంటి మనలో ఉండేటువంటి డిఫెక్ట్స్ ఆయనలో ఉండవు. ఎవరైనా మోసం చేయాలనేటువంటి డిఫెక్ట్ అనేది మనిషిలో ఉంటుంది, భగవంతుల్లో ఉండదు. అలాగే మనకి మన ఇంద్రియాలలో ఉండేటువంటి మిస్టేక్స్ ఏదో ఇంద్రియాలకు మన కళ్ళకు కనిపించదు. అదే ఇప్పుడు ఒక పాము కనుక చూసినట్టయితే దానికి వేరే విధంగా కనిపిస్తుంది ప్రపంచం అంతా. ఒక కుక్క కంటి నుంచి చూస్తే వేరేలాగా ఉంటుంది, ఒక పిల్లి కంటిలోంచి చూస్తే వేరే విధంగా ఉంటుంది అంతా ప్రపంచం అంతా. అది ఇంకా ఇప్పుడు పిల్లికి నైట్ విజన్ ఉంటుంది, అది రాత్రిపూట కూడా చూడగలదంట పిల్లి, మనం చూడలేం. రైట్ ఆఫ్ చేస్తే మనకు కనిపించదు. అంటే ఇంద్రియాలు మనవి లిమిటేషన్స్ ఉంటాయి. భగవంతుడికి ఇంద్రియాల లిమిటేషన్స్ అనేవి ఉండవు. మోసం చేసే ప్రొపెన్సిటీ ఉండదు. భగవంతుడు మోహంలోకి వెళ్ళడు. భగవంతుడు తప్పులు చేయడు. మనం తప్పులు చేస్తాం. మనం ఎగ్జామినేషన్ పేపర్ రాసి వచ్చామంటే 100కి 100 వస్తాయా? ఎన్ని మార్కులు వస్తాయి మనకి చెప్పండి? ఎన్నిసార్లు మనకి 100కి 100 వచ్చింది? ప్రతిసారి మనకి 100 అన్ని క్లాసుల్లో ఎప్పుడు వచ్చిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆల్బర్ట్ ఐన్స్టీన్కి వచ్చాయి 100కి 100, శ్రీనివాస్ రామానుజన్కి వచ్చాయి 100కి 100. వాళ్ళకి ఎన్నో వేరే వేరే సబ్జెక్టులో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎవరికి 100కి 100 రాదు. ఎందుకంటే మన మిస్టేక్స్ చేసే ప్రొపెన్సిటీ మనలో ఉంది కాబట్టి. తప్పు చేస్తాం మనం ఖచ్చితంగా. మనిషి అనేవాడు రాశారంటే తప్పే, అంతే, 100% గ్యారంటీ. తప్పు గ్యారంటీ ఉంటుంది, ఎందుకంటే తప్పు చేయడమే మనిషి యొక్క నైజంగా. కానీ ఈ వైదిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత ఏదైతే ఉన్నదో, వేదం ఏదైతే ఉందో, వేదాంత సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో ఎటువంటి డిఫెక్ట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఎవరైతే కనుక ఈ అసురులు ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట, వాళ్ళు ఏంటంటే ఇది మీరే రాసేసారు, నువ్వే రాసేసావు, ఎవరు రాయలేరు. రాయగలిగితే రాయండి, రాసి చూపించండి. భగవద్గీతను రాసి చూపించండి. భగవద్గీతలో ఉన్నటువంటి డెప్త్ ఎవరికైనా ఉందా? ఏదైనా ఒక సబ్జెక్ట్ కానీ, ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ 700 శ్లోకాలలో ఇంత ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందంటే, మనం ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాం, ఇంకా మనకి కంప్లీట్ అవ్వట్లేదు భగవద్గీత. మనం ఇంకా చెప్పుకోవడానికి ఎంతో ఉందని అనిపిస్తుంది మనకి. ఎన్నో కొత్త కొత్త విషయాలు ప్రతి క్లాస్లో తెలుస్తున్నాయి. జస్ట్ ఒక 700 శ్లోకాలలో ఇన్ని పాయింట్స్ వస్తున్నాయంటే, మరి ఎవరైనా రాసి చూపించండి భగవద్గీతని. ఎవరు రాయలేరు భగవద్గీతని. ఇది అపౌరుషేయము, ఇది పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఎవరైనా మాట్లాడగలరా అసలు భగవద్గీతలో చెప్పిన విధంగా? ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇది. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, మృత్యు సర్వ హరశ్చాహమని. అంటే నేను మృత్యు రూపంలో వచ్చి అన్నిటిని హరిస్తాను అని. అంటే మృత్యువుని నేనే అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అలా చెప్పినటువంటి ఏదైనా ఒక శాస్త్రం ఉన్నదా ప్రపంచంలో? నేనే మృత్యువుని అని చెప్పినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నాడా? అసలు దేవుడు చెప్పినటువంటి మాట ఉన్నది అని ఏదైనా ఒక మతంలో ఉందా? ఇదిగో దేవుడే, మా దేవాది దేవుడు మాట్లాడు, ఇది రాశాడు, ఇది చెప్పాడు అని చెప్పి చూపించండి. లేనే లేదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, మృత్యు సర్వ హరశ్చాహమని. అంటే నేను మృత్యు రూపంలో అన్నిటిని హరిస్తానని. ఇప్పుడు చెప్పండి, ఇది సెక్టేరియన్ అంటారా దీన్ని?
అంటే ఇప్పుడు మృత్యు అనేది కేవలం హిందువులకు మాత్రమే, లేకపోతే భక్తులకు మాత్రమే, వైష్ణవులకు మాత్రమే వచ్చేటటువంటిదా మృత్యు అనేది? చెప్పండి. ఇది సెక్టేరియనా? చెప్పండి. మృత్యు అందరికీ కేవలం ఉంది. సంచారం అంటే జీవరాశి సెక్టేరియన్. అందరికీ వచ్చింది ఒక ప్రభుజీ. మలం, మతము, కులము, సాంప్రదాయం ఏమీ లేదు ప్రభుజీ. అందరికీ ఉంది. ప్రతి మనిషికి, ప్రతి జీవికి సంబంధించినటువంటి విషయం జన్మ మృత్యు అనేది. ఇది భగవద్గీత అంటే. సో ఇలాగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే మనము అహంకారం అంటే ఏంటంటే మిథ్యా అహంకారం అన్నమాట. అంటే నేను భగవంతుడితో సమానము, నేను భగవంతుడి కన్నా గొప్పవాణ్ణి అని భగవంతుడి పట్ల ఈర్ష్య అనేది ఏదైతే ఉందో ఇదే మిథ్యా అహంకారం. అంటే నేను గొప్పవాణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, నాకెందుకు ఈ పుస్తకాలు, నాకు ఆల్రెడీ తెలుసు, నేను చేసేదే, నేను గీతని ఫాలో చేస్తున్నానండి. మీరు చదువుతున్నారు కానీ నేను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తూ వస్తున్నాను. ఏం ఫాలో చేస్తున్నారంటే ఏమో నాకు తెలియదు, ఏం ఫాలో చేస్తున్నాను, నేను చేసేదే భగవద్గీత, నేనేం పని చేస్తే అదే గీత. ఇది అహంకారం అంటే. ఇలాంటి అహంకారం ఉన్న వాడిని అసురుడు అని అంటారు. అలాగే కృష్ణ భగవానుడు మనకి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు అహంకారంతో కనుక పని చేసినట్టయితే వినాశనం అయిపోతావు, జాగ్రత్త, నేను చెప్పిన విధంగా వినకపోతే. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టాలి. కోపము, పరుషత్వము. కోపం అనేది ఎంత దారుణమైనటువంటిది అంటే, కోపం అంటే మనకి శాస్త్రాల్లో చెప్తారు, కోపం అనేది ఎంత డేంజర్ అంటే, ఆ కోపంలో మనం ఏం చేస్తామో మనం చెప్పలేం. మనము మన గురువు కూడా హత్య చేసేంత డేంజర్ ఉంటుంది అనమాట ఆ కోపంలో. క్రోధం అనేది అంత డేంజరస్. ఆ కోపం అనేది, ఆ కోపం అనేది ఒక పాము లాంటిది. దానికి మనం పాలిస్తే అది మన్నే కాటేస్తుంది. అలాంటి కోపాన్ని మనం చాలాసార్లు తెలియకుండా దాన్ని పాలిచ్చి పెంచుకుంటాం. ఆ పాముని పెంచినట్టుగా క్రోధాన్ని మంచిగా ఒక చిన్న పెట్టని పెంచినట్టుగా మనం పెంచుతాం దానికి పాలిచ్చి. అది ఒక పెద్ద పాము అయ్యి మన్నే కరిచేస్తుంది ఆ కోపం అనేది. తన కోపమే తనకి శత్రువు, తన శాంతమే తనకి రక్ష, మన శాంతమే మనకి రక్ష, మన కోపమే మన శత్రువు. అది ఎవరు వేరే వాళ్ళకి శత్రువు కాదు, అదేదో పెద్ద ఇన్స్ట్రుమెంట్ కాదు. మన ప్రొటెక్షన్ కోసం మనకి పనికొస్తుంది కోపం అని మనం చాలా మంది వాడుకుంటుంటారు కోపాన్ని ఇన్స్ట్రుమెంట్ కింద. కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అది కాలుతున్నటువంటి నిప్పు లాంటిది. చేతిలో బొగ్గులు వేసుకుంటే చేతులు కాలిపోతాయి. ఫస్ట్ వేరే వాళ్ళ ముందు వేసే ముందు మన చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది, మన చేతులు కాలిపోతాయి. పరుష వాక్యములు మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం అనేది కూడా ఒక ఆసురికమైనటువంటి లక్షణం. ఇప్పుడు ఏంటంటే కలియుగం అనేదే, ఇప్పుడు ఎప్పుడైతే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు తన నిజధామానికి వెళ్ళిపోయాడో 5000 సంవత్సరాల కిందట, అప్పుడు ఏం జరిగిందంటే ఎన్నో చెడు శకునాలు కనిపించాయి యుధిష్ఠిర మహారాజ్కి. ఎన్నో చెడు శకునాలు కనిపించాయి అన్నమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని నక్కలు గట్టిగా ఏడవడము, ఆ గుడ్ల గుబ్బలు గట్టిగా అరవడము, లేకపోతే గాడిదలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, లేకపోతే గ్రహాలు ఒకటికొకటి కలహం చేసుకోవడం కనిపించినట్టుగా, లేకపోతే మందిరాలలో విగ్రహాలు ఏడుస్తున్నట్టుగా, చెమటలు పట్టినట్టుగా, ఇలాంటి చెడు శకునాలన్నీ కూడా కనిపించాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు డౌట్ వచ్చింది యుధిష్ఠిర మహారాజ్కి, ఏమైందో ఏమిటో అని. శ్రీకృష్ణ భగవానుడు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడని. సో అలాగే ఇంకొక క్వాలిటీ కూడా కనిపిస్తుంది. అందరూ కూడా, మనుషులందరూ కూడా మోసం చేయడం మొదలుపెట్టారంట ఒకళ్ళొకళ్ళు. అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి మనుషులు, వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో ఒక కల్మషం అనేది కనిపించడం మొదలెట్టింది. కల్మషం అంటే, ఒకప్పుడు మనుషులందరూ కూడా కల్మషం లేకుండా ఉండేవాళ్ళు, నిష్కపటముగా, ఎటువంటి చాలా క్లీన్ రిలేషన్షిప్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో ఒక చీటింగ్, ప్రతిదీ కూడా చీటింగే. సో ప్రతిదీ ఏదైనా ఫస్ట్ చీటింగ్ తోటే మొదలు పెడతారు. ఫస్ట్ అబద్ధంతోటే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏదైనా కూడా ట్రాన్సాక్షన్ అనేది అబద్ధంతో స్టార్ట్ అవుతుంది, అబద్ధంతో ఎండ్ అవుతుంది. అందులో చాలా చీటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది కలియుగంలో లక్షణాలు. ఇంకా పారుషముగా మాట్లాడడం, పరుషత్వం అనేది కూడా కలియుగంలో యొక్క లక్షణం. ఏం జరిగింది, పరీక్షిత్ మహారాజు శమిక ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? శమిక ఋషి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే ఆయన నీళ్ళు అడిగాడు. ఆయన సమాధిలో ఉన్నాడు, నీళ్ళు అడిగాడు, నీళ్ళు ఇవ్వలేదు. ఈయనకి కోపం వచ్చింది. ఈయన ఏం చేశాడు, ఈయన పాము వేశాడు ఆయన మీద. సరే, అంతవరకు బాగానే. తర్వాత ఏం జరిగింది, శమిక ఋషి యొక్క కొడుకుకి, అబ్బాయికి, శృంగికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఈయన చాలా పరుషంగా మాట్లాడతాడు. ఎంత ధైర్యం ఈ రాజుకి, ఈ విధంగా వచ్చి చేస్తాడా అని చాలా పరుషంగా మాట్లాడతాడు. అంటే అక్కడి నుంచి కలియుగం స్టార్ట్ అయిందని అర్థం అనమాట. ఒక బ్రాహ్మణ బాలుడు ఆ విధంగా మాట్లాడాడు అంటే చాలా పొగరుగా,
ఇప్పుడు దంభము, దర్పము ఇప్పుడు చెప్పినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అలా చాలా పొగరుగా మాట్లాడతాడన్నమాట. అంటే జాతివాదము, లేకపోతే ఒక రకమైనటువంటి ఆసురికమైనటువంటి దేహాభిమానం. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప కులంలో పుట్టి ఉన్నాను, నేను చాలా డబ్బులున్నవాడిని, నాకు చాలా విద్య ఎక్కువగా ఉన్నది, నేను చాలా అందగాడిని, నాకు చాలా మంచిగా వయస్సు ఉన్నది, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఎప్పుడైతే అనుకుంటామో ఇవన్నీ కూడా మనని భగవంతుడి నుంచి దూరం చేసేటువంటి లక్షణాలని తెలుసుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే పరుషత్వం అనేటువంటి వాక్యాలు ఎక్కువగా వస్తాయి, పరుష వాక్యాలు అనేవి వస్తాయి అనమాట. చాలా కోపంగా మాట్లాడడము, ఇతరులని చాలా చిన్నపరిచి మాట్లాడడము, ఎవరినైనా కూడా ప్రతి వాళ్ళు చిన్నవాళ్లే, ఇక ప్రతి పని చిన్నదే మన ముందు. ఇలాగ పరుష వాక్యాలు మాట్లాడడం అనేది కూడా ఒక అసురికమైనటువంటి లక్షణం. అజ్ఞానము, అజ్ఞానం అజ్ఞానం అంటే దేహాభిమానం. అంటే నేను శరీరాన్ని అని అనుకోవడమే అజ్ఞానం. అంటే అజ్ఞానం అంటే శరీరాన్ని, నేను శరీరాన్ని అని అనుకోవడమే అజ్ఞానం. అంటే నేను శరీరాన్ని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం అజ్ఞానంలో ఉన్నమాట. యాక్చువల్గా మన భగవద్గీతని మనం రిపీటెడ్గా వినాలి. అడగవచ్చు చాలామంది, ఎందుకండి మీరు భగవద్గీత అన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు? ఒకసారి చెప్పేశారు కదా, 700 శ్లోకాలు అయిపోయినాయి కదా, అయిపోయింది, క్లోజ్ చేసేసేయండి. అది ఒకసారి చెప్పి వినేది కాదు. ఒకసారి చెప్తే మనకు అర్థమైందా? మనకు అర్థం కాదు, చెప్పే వాళ్ళకు కూడా అర్థం కాలేదు, వినే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. సో కాబట్టి మన మంచి కోసం మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అదొక ప్రాసెస్. శ్రవణం, కీర్తనం అనేది ఒక ప్రాసెస్. ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు వింటారు, అంతే. భక్తులందరిలో కూడా ఒకళ్ళు చెప్తుంటారు, ఒకళ్ళు వింటూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చతుశ్లోకిలో ఏం చెప్పాడు? అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తితం. తర్వాత ఏం చెప్పాడు? తేషాం సతయుక్తాన భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం దానికి ముందు శ్లోకం, దానికి ముందు శ్లోకంలో ఏం చెప్పాడు భగవంతుడు? మచ్చిత్త మద్గత ప్రాణ. ఎస్, ఎప్పుడు కూడా నా యొక్క చిత్తములో మచ్చిత్త మద్గత ప్రాణ అంటే ఎప్పుడు కృష్ణ భగవానుడి యొక్క చిత్తములో ఉండాలి. కృష్ణుడిని ప్రాణం కింద మనం పెట్టుకొని ఉండాలి. బోధయంత పరస్పరం, ఒకరికొకరు బోధిస్తూ ఉండాలి. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంచిచ. అంటే భక్తులు అనేవాళ్ళు ఒకరికొకళ్ళు పరస్పరము కృష్ణ భగవానుడి యొక్క కథలు చెప్తూ రమిస్తూ ఉంటారు. వాళ్ళు రామాయణం అయిపోయింది పక్కన పెట్టేసేయండి, భాగవతం అయిపోయింది పక్కన పెట్టేసేయండి, మహాభారతం అయిపోయింది పక్కన పెట్టి, అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కాదు భక్తులు. అంటే వాళ్ళు నిరంతరము 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 కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, రమిస్తుంటారు వాళ్ళు భగవంతుడి యొక్క కథలను చెప్పుకుంటూ. భగవద్గీత అనేది కూడా కృష్ణ కథ, కృష్ణుడు చెప్పినటువంటిది. భాగవతం అనేది కూడా కృష్ణ కథ, కృష్ణుడి యొక్క కథ. ఎంతగా అనంతంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు, అదే విధంగా అనంతంగా వినవచ్చు. అందరూ ఎన్నో కొత్త పాయింట్స్ మనకు తెలిసి వస్తాయి. ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త పాయింట్స్ వస్తాయి. ఇది ఈ జ్ఞానం అనేది అబ్సల్యూట్ ట్రూత్. అంటే కృష్ణ భగవానుడికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. కాబట్టి అజ్ఞానం అనేది ఏంటంటే భగవంతుడి యొక్క తత్వం తెలియకపోవడమే అజ్ఞానం. అంటే నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నాకు భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ మూడిట్లో కనుక ఏదైనా కూడా కాలుష్యం ఉంది అంటే అది అజ్ఞానమే. ఫస్ట్ నేను ఎవరిని అంటే నేను మనిషిని, నేను ఫలానా, నేను భారతీయుణ్ణి, నేను ఫలానా ఫలానా ఫలా, ఇదంతా కూడా అజ్ఞానం యాక్చువల్గా చెప్పాలంటే. అసలైనటువంటి జ్ఞానం అంటే నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు. మరి భగవంతుడు ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మరి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నేను భగవంతుడు సమానము, నేను భగవంతుడు ఒకటే, ఇది కూడా అజ్ఞానము. నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడితోటి గుణాత్మకంగా ఒకటే అయి ఉన్నాను, కానీ గుణరీత్యా ఒకటే, కానీ ప్రమాణంలో కాదు కదా. సో ఆ విధంగా నేను భగవంతుడి యొక్క దాసుడిని అని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఇది జ్ఞానం అంటే. సో అజ్ఞానం అంటే ఎవరైతే ఈ తెలియనటువంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉన్నవాళ్ళే. అభిజాతస్య, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. అభిజాతస్య అంటే పుట్టి ఉంటారు వాళ్ళు. మనం ఆసురికమైనటువంటి స్వభావంలో పుట్టి కూడా ఉండవచ్చు. అందుకోసమనే వైదిక సంస్కారాలు అనేవి ఉంటాయి. గర్భధాన సంస్కారం అనేటువంటి సంస్కారం అనేది ఉంది. అంటే మనం ఆసురికమైనటువంటి స్వభావం కాకుండా దైవీ స్వభావంతో ఒక భక్తుడి కింద పుట్టాలి అంటే మనకు కావాల్సినటువంటి గర్భధాన సంస్కారం అనేటువంటి ఒక సంస్కారం అనేది ఉన్నది. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు ఉన్నాడు, ప్రహ్లాదుడి యొక్క
తల్లిగారు ఉన్నారు. ప్రహ్లాదుడి యొక్క తల్లిగారి పేరు చెప్పగలరా ఎవరైనా? కయాదు ప్రభు. కయాదు. కయాతి ప్రభుజీ, కయాదు. కయాతి. కయాదు. సో కాబట్టి కయాదు ఆవిడకి నారదుల వారు ఆయన ఆశ్రమానికి తీసుకుపోయి ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన ఉపదేశం ఇచ్చి భగవంతుడి యొక్క కథలను వినిపించడం జరిగింది ఆవిడ గర్భవతి కింద ఉన్నప్పుడు. అవునా? ఆయన ఆల్రెడీ చాలా గొప్ప భక్తుడు, కానీ అది కూడా ఒక ప్రాసెస్, ఒక విధంగా. అంటే ఏంటంటే మనము గర్భవతులు భక్తుల దగ్గర, సాధువుల దగ్గర భాగవత కథలని వినాలి. భగవంతుడికి సంబంధించినటువంటి, కృష్ణుడికి సంబంధించినటువంటి కథలను వినాలి. అలా విన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే దైవీ సంపత్, దైవీ గుణములు ఉన్నటువంటి వాళ్ళు పుడతారు. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చెప్పిన విధంగా అభిజాతస్య అజ్ఞానం చ అభిజాతస్య అంటే అలాంటి వాళ్ళు ఆసురికమైనటువంటి వాళ్ళు పుట్టడం జరుగుతుంది. ఎవరైతే కానీ మన శాస్త్ర నియమాలని పాటించకపోతే అసురులు పుట్టడం జరుగుతుంది. శాస్త్రం విద్ధి ముత్సృజ్య వర్తంతే కామకారతః. ఎవరైతే శాస్త్రాలు చెప్పిన విధంగా వినరో వాళ్ళకి అసురులు పుడతారు. ఇప్పుడు అసురులు ఎలా పుడతారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు దితి సంతానం ఉన్నారు కదా, ఇద్దరు. ఎవరు చెప్పండి? దితి సంతానం ఇద్దరు అసురులు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యాక్షుడు. వాళ్ళ అసురులు అందరికన్నా టాప్ మోస్ట్ అసురులు వాళ్ళే. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అసురుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ గురించి కంపల్సరీగా చెప్పుకోవాలి. వాళ్ళే మెయిన్గా పుట్టినటువంటి ఫస్ట్ అసురులు ఇద్దరు వాళ్ళు. అఫ్కోర్స్ అంతకుముందు మధుకైతబులు కూడా ఉన్నారు. కానీ ఈ అసురులు అయితే కనుక వాళ్ళు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారంటే దితి కశ్యపుడితోటి అసుర సంధ్యా వేళ సాయంత్రం పూట, అది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి సమయము. ఆ టైంలో మన ఆధ్యాత్మికమైనటువంటి చింతన, జపము అలాంటి విషయాలు చేస్తూ ఉండాలి. జపము కానీ, ఆరాధన కానీ, ఆహారతి కానీ చేస్తూ ఉండాలి అలాంటి సమయంలో. అలాంటి సమయంలో ఆవిడ ఏం చేశారంటే తప్పుడు పని చేశారు. వాళ్ళు సంభోగం చేయడం జరిగింది. కాబట్టి ఆ సమయంలో కశ్యప మునితో కలవడం జరిగింది. కాబట్టి అసురులు పుట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి ఒకటికి కనెక్షన్ అనేది ఉందన్నమాట. అసురులు దైవము, దైవ స్వరూపం, దైవ గుణములు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి రెండు రకాలైనటువంటి జనాలు ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా, ఎలాంటి అసురుడైనా కూడా, ఎలాంటి ఆసురికమైనటువంటి లక్షణాలు ఉండుండవచ్చు, పర్వాలేదు, కలియుగంలో అందరి దగ్గర ఉంటాయి, అవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే దానికి చేయాల్సినటువంటి ప్రక్రియనే ఈ సాధన, భక్తి. భక్తి అనే భగవంతుడి యొక్క భక్తి మనం చేసినప్పుడు మనలో కూడా మంచి గుణాలు అనేవి వస్తాయి. ఓకే, సో హరే కృష్ణ, అందరికీ ధన్యవాద ప్రణాములు. ఇక్కడితో ఈ క్లాస్ స్టాప్ చేద్దాము. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, ఆశ్చర్య స్వభావం కలవాళ్ళు ఎలా ఉంటారు, దైవీ స్వభావం కలవాళ్ళు ఎలా ఉంటారు, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. మనం మీరు చెప్పినట్టుగా మనము దాసులుగా ఉంటే భగవంతుడు మనల్ని త్వరగా స్వీకరిస్తారు అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుట్టుకతోనే వచ్చినటువంటి అసుర భావాన్ని ఈ గురుముఖంగానే దాన్ని నాశనం చేయగలమా ప్రభు? ఎస్ ప్రభు. సామాన్యంగా అందరూ ఇప్పుడు అంతా కలియుగంలో అంతా అసురులే, కానీ ఈ అసుర భావాన్ని పోగొట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? భక్తి భావమైన లేక గురుముఖంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యం. హరే కృష్ణ ప్రభు. ఆశ్రికమైనటువంటి గుణాలు మనలో పోవాలంటే ఉన్న ఏకైక మార్గము భక్తి. ఓకే, మనం కృష్ణుడి యొక్క శ్రవణ కీర్తనలు చేయాలి. కృష్ణ భగవానుడి యొక్క కథలని శ్రవణ కీర్తనలు చేయాలి. ఓకే, మన శ్రవణ కీర్తనలు చేయాలి, గురుముఖంగానే చేయాలి. ఏ విధంగా అయితే మనం గురువు యొక్క శరణాగతి పొందడం అనేది భక్తిలో మొదటి విషయం. గురువు యొక్క శరణాగతి పొంది గురువు దగ్గర మనము నేర్చుకోవాలి. గురువు చెప్పిన విధంగా సాధన చేయాలి. భక్తిని సాధన చేస్తే మనకి ఆశ్రికమైనటువంటి స్వభావం ఖచ్చితంగా తగ్గిపోతుంది. హరే హరే కృష్ణ ప్రభుజీ. గురు సాధు శాస్త్రాల ద్వారా మనం భగవంతుని ఆశ్రయించాలని అనుకున్నాం కదా ప్రభుజీ. ఇప్పుడు అందరికీ కూడా అసుకృతి ఉంటే గురువులు అనేవాళ్ళు లభిస్తారు. అలా లభించిన వాళ్ళు ఇప్పుడు శాస్త్రాల ద్వారా, సాధువుల ద్వారా తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా
ఆ, వెళ్ళగలుగుతారు కదా ప్రభుజీ. ఇప్పుడు మనకి భాగవతంలో కూడా చెప్తారు కదా, ఆ బృందావనంలో వాళ్ళంతా కూడా ఆ పువ్వులు అమ్ముకునే వాళ్ళు చెబితే అది విని ఆ అలా వాళ్ళు డివోషనల్ గా అవుతారు కదా ప్రభుజీ. అలా అలా ఉంటుంది కదా ప్రభుజీ, కొంత రిజల్ట్ ఉంటుంది కదా ప్రభుజీ, ఉంటుందంటారా? గురువు లేని వాళ్ళు భక్తుల యొక్క సాంగత్యంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్యూరిఫై అవుతారు. భక్తుల యొక్క సాంగత్యం లేకుండా భక్తి అనేది రాదు. యాక్చువల్లీ భక్తి రావాలంటే భాగవతం చెప్తారు, భక్తి రావడానికి ఉన్నది ఒకటే ఒక మార్గం ఏంటంటే ఆ, భక్తుల యొక్క రజోభిషేకం. అంటే ఏంటంటే భక్తుల యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి రజస్సు, అంటే భక్తుల యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి ఆ ధూళిని కనుక మనం మనలో వేసుకొని మనం అభిషేకం చేసుకుంటే అప్పుడు కానీ మనం భక్తులం అవ్వమని భాగవతం చెప్తుంది. అయితే అసలు భక్తులు అవ్వడానికి సాధ్యమే కాదు. మనం భక్తులం అవ్వకుండా మంచి క్వాలిటీస్ అనేవి రావడానికి సాధ్యమే కాదు. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం అనేది కంపల్సరీగా ఉంటేనే అప్పుడే మనలో మంచి క్వాలిటీ, మహత్తరమైనటువంటి గుణాలు అనేవి వస్తాయి. లేకపోతే రావడం అనేది చాలా కష్టం. అంటే సాధుల సాంగత్యం లభించినా కూడా వాళ్ళు లేకపోతే మీరు చెప్పిన వెళ్తారు కదా విధంగా ప్రభుజీ. సపోజ్ వాళ్ళ పుస్తకాలు చదివినట్టయితే, ప్రభుపాద్ పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ చదివినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ప్రభుపాద్ వారిని అడిగారు, సపోజ్ ఎవరు భక్తులు లేరు, కేవలం మీ పుస్తకాలే ఉన్నాయి, అప్పుడు మేము తరించవచ్చా అని. ఓన్లీ నా పుస్తకాలు చదివినప్పుడు తరించవచ్చు అని చెప్పారు ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారి పుస్తకాలలో అంత శక్తి ఉందన్నమాట. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ఇప్పుడు మాతాజీ. హరే అదే కృష్ణ. భక్తుల శక్తిగా ప్రభుది. ఇప్పుడు ఇంట్లో మనం భక్తులుగా ఉంటాము, మన ఇంట్లో ఇంకా కోడళ్ళు వాళ్ళు వాళ్ళంతా కూతురు భక్తులుగా ఉండరు. వాళ్ళకి మనం ఇచ్చే ప్రసాదం నుంచి వాళ్ళు ఏదో కొంచెం భక్తి అవుతారు అనేసి చెప్తారు. తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు, వాళ్ళు వచ్చేసి ఇది భాగవతం భగవద్గీత అట్లా అంతా చదివేసి కొంచెం కీర్తన వింటే కూడా వాళ్ళ పిల్లలు భక్తులు అవుతారా ప్రభుజీ? ఎస్ మాతాజీ, వాళ్ళు మెల్లగా నిదానంగా భక్తులు అవుతారు. వాళ్ళు మెల్లగా కన్విన్స్ అయ్యి వాళ్ళు మన మంచి బిహేవియర్ తోటి వాళ్ళు కూడా నిదానంగా తెలుసుకొని వాళ్ళు కూడా భక్తులు అవుతారు. ఓకే, వాళ్ళు కూడా మనకు కొద్దిగా అవకాశం ఇవ్వాలి భక్తి చేయడానికి. అందరికీ భక్తి చేసే అవకాశాన్ని ఇవ్వాలి. అంటే అందరూ ఒక రకమైన భక్తి చేయలేకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి సరిపోయేటువంటి భక్తి మనం వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సపోజ్ కొంతమందికి జపం చేయడం కష్టంగా ఉంది అంటే, సాధన భక్తి చేయడం కష్టంగా ఉన్న వాళ్ళకి అంతకన్నా పై లెవెల్ వాళ్ళు ఏదో కొద్దిగా అసిస్ట్ చేసినా, వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి సుకృతి అనేది దొరుకుతుంది. సో ఆ విధంగా కడుపులో ఉండే పిల్లలకు పిల్లలు ఉంటారు కదా కడుపులో, వాళ్ళు భగవద్గీత భాగవతం చదివితే వాళ్ళ పిల్లలకు భక్తి వస్తుందంటారా? 100% వస్తుంది. 100% వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణామాలు. ఇక్కడితో స్టాప్ చేద్దాము. సో థ్యాంక్ యూ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ ప్రభుజీ.